హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావా నియాపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్ వెల్కమ్ బ్యాక్. నిన్న కూడా మన ప్రిడిక్షన్ దెబ్బతిన్నది, బట్ ఇట్స్ ఓకే. 12/15. ఈరోజైనా కొద్దిగా మంచిగా చేద్దామని చూసుకుందాం. ఎక్కువ ఆలోచన చేస్తున్నాము మేబీ. ఓకే. ఈరోజు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ రివ్యూ చూద్దాం, అలాగే జరగబోయే ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ ప్రివ్యూ కూడా చూసేద్దాం. సో లైక్ చేయకుండా కంటెంట్లోకి వద్దాం. దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ఓకే, కమింగ్ టు ద టాపిక్. నిన్న ఎస్ఆర్హెచ్ అయితే టాస్ మాత్రమే గెలిచారు, ఇంకేం గెలలేదు. సో రైట్ ఫ్రమ్ ద వర్డ్ పవర్ ప్లేలో ఒక 2 వికెట్స్ అయితే తీసుకున్నారు. నరేన్ అయిపోయాడు, వెంటనే వచ్చిన డికాక్ కూడా అయిపోయాడు. సో దే గాట్ గుడ్ స్టార్ట్. అంటే షమియా వికెట్ తీశాడు, ప్యాట్ కమిన్స్ వికెట్ తీశాడు. సో పవర్ ప్లే అయితే మంచి స్టార్ట్ దొరికింది ఎస్ఆర్హెచ్కి. కానీ తర్వాత రఘువంశీ అండ్ రహానే మధ్యలో పార్ట్నర్షిప్, చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. రహానే కౌంటర్ అటాకింగ్ చేశాడు, 2-3-4 సిక్స్లు కూడా కొట్టాడు. రఘువంశీ కూడా బాల్ని చక్కగా టైం చేశాడు, ఆ గ్యాప్స్లో ప్లేస్ చేశాడు. సో హీ టుక్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫీల్డింగ్ డిస్ట్రిక్షన్. చాలా చక్కగా అయితే ఆడాడు. తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్, రహానే వికెట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ మళ్ళీ స్టార్టింగ్ లో కొద్దిగా స్ట్రగుల్ అయితే అయ్యాడు, 10 balls 10 runs అలాగే కొట్టాడు. కానీ వన్స్ సెటిల్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్ చాలా పెద్ద పెద్ద షాట్ అయితే చూసాం మనం. ఒక షాట్ అయితే ఫుల్ హ్యాండ్ షర్ట్ గా నేస్తే ఖచ్చితంగా షర్ట్ సిరిగిపోతేమో అనిపించింది, అలా అంత మంది షాట్ అయితే కొట్టాడు, ఫుల్ షాట్. సో హీ 60/29 అండ్ రఘువంశీ స్కోర్డ్ వెల్ డిజర్వ్డ్ 50 of 32 balls. అండ్ రింకు సింగ్ నుంచి కూడా మంచి క్యామియో చూసాం, 30 runs 3 sixes కొట్టాడు. సో దిస్ అబౌట్ కేకేఆర్ బ్యాటింగ్. ఓవరాల్ గా స్కోర్ అయితే 200 వరకు లాక్కెళ్ళారు. సో చేజింగ్ వచ్చేసరికి 200 ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కి చేసి చేయొచ్చు అని అనిపించింది. ఏ దిశలో కూడా చెయ్యరు అని నాకైతే అనిపించలేదు పర్సనల్ గా. సో ఇన్నింగ్ స్టార్టింగ్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రావిస్ హెడ్ ఫస్ట్ ఓవర్ 4 కొట్టిన, సెకండ్ బాల్ అయిపోయాడు. మనకి హెడ్ గురించి తెలిసిందే, తన టెస్ట్ అవని, T20 అని, వన్డే అని, ఏదైనా సరే తన మైండ్ సెట్ అనేది కౌంటర్ అటాకింగ్ మైండ్ సెట్ ఉంటుంది. సో హెడ్ వికెట్ ఇస్ ఓకే, ఎందుకంటే తన ఆట అలాంటిది కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇషాన్ కిషన్ అయిపోయాడు, మంచి షాట్ కొట్టాడు, కాబట్టి చిన్నగా చేతిలో గెలిపింది. రహానే నుంచి మంచి క్యాచ్ అయితే చూసాం. తర్వాత మన అభిషేక్ శర్మ స్లో బాల్ కి డ్రైవ్ కొట్టబోయి స్లిప్ లో అయితే క్యాచ్ అయ్యాడు. ఫీల్డ్ పొజిషన్ కూడా మెచ్చుకోవాలి, అది స్లిప్ కూడా అనకూడదు, కొద్దిగా వైడ్ స్లిప్ లో ఉండేవాడు వెంకటేష్ అయ్యర్. సో మంచి కెప్టెన్సీ అయితే చూసాం రహానే నుంచి. అండ్ ఆ పవర్ ప్లేలోనే స్లో బాల్ వేసిన హర్షిత్ రాణాకు కూడా టేక్ అబౌవ్, ఎందుకంటే ఆ స్వింగ్ అవుతుంది బాల్ అయినా సరే తను ఆ స్లో బాల్ వేసాడు. సో అభిషేక్ శర్మ వికెట్ అయితే వచ్చింది. తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి, కమింది మెండిస్ మధ్యలో చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కమింది మెండిస్ 2 సిక్స్లు కొట్టాడు. నితీష్ రెడ్డి కూడా చక్కగా పుల్ షాట్ 4 ఒకటి, ఫ్లిక్ షాట్ 4 ఒకటి, చాలా మంచిగానే ఉంది స్కోర్. అదే టైంలో మన నితీష్ రెడ్డి మరి తనకి ఏ షాట్ ఆడాలనిపించిందో నాకైతే తెలియదు. ఆయన జస్ట్ బాల్ టచ్ చేసి వదిలేసాడు, తిన్నగా వెళ్ళి లాంగ్ ఆన్ చేతిలో పడింది. సో రసిల్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ తన వికెట్స్ అయితే వస్తాయి, రసిల్కు ఉన్న అడ్వాంటేజ్ అది. సో ఆ విధంగా నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు. తర్వాత కమాండీ మెండిస్ కూడా అయిపోయాడు. క్లాస్ కొద్దిగా ఇన్నింగ్స్ చివరి వరకు ఆడదాన్ని ట్రై చేశాడు, కానీ వైభవ్ వరర వేసిన బౌన్సర్కి క్లాస్ కూడా అయిపోయాడు. సో దిస్ ఇస్ అబౌట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ కేకేఆర్ బ్యాటింగ్. సో బౌలింగ్ విషయంకి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో పెద్దగా చెప్పుకోదగిన పెర్ఫార్మెన్స్ అయితే లేదు. షమి ఒక వికెట్ తీశాడు, 29 runs ఇచ్చాడు. సో హీఈస్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్. కమింది మెండిస్ ఒకే ఒక కవర్ వేసాడు, ఒక వికెట్ తీసి 4 runs ఇచ్చాడు. సో మేబీ ఇక్కడ కమిన్స్ ఆ ట్రిక్ మిస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నప్పుడు కమింది మెండిస్ ఇంకొక ఓవర్ ఇచ్చుంటే బాగుండేదేమో, మేబీ. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ కేకేఆర్ బౌలింగ్ వచ్చేసరికి చక్రవర్తి, అగైన్ మనం ప్రీ మ్యాచ్ లో డిస్కస్ చేసాం, హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని. చక్రవర్తి వర్సెస్ దట్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ కీలకంగా మారుతుందని. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. 3 వికెట్స్ తీసుకున్నాడు. దానికంటే ముందు వైభవ్ వరర మ్యాచ్ కి ఎటువంటి టోన్ అయితే సెట్ చేశాడో అది వెరీ గుడ్, అందుకే తనకి వెల్ డిజర్వ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. సో 3/29 పవర్ ప్లేలో క్రూషియల్ 2 వికెట్స్ తీశాడు, డెత్ లో వచ్చాడు, క్లాస్ వికెట్ తీశాడు. సో వైభవ్ వరర నుంచి ఏ క్లాస్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. మనం లాస్ట్ 2-3 మ్యాచెస్ లో కలకత్తా నుంచి చూడండి ఏంటంటే పవర్ ప్లేలో వికెట్స్ తీయడం, ఆ ఫాస్ట్ బౌలర్స్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం. కాకపోతే వైభవ్ వరర ఈ మ్యాచ్ లో మంచి వికెట్స్ తీశాడు. హర్షిత్ రాణా కూడా తనకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. విత్ ఆండ్రూ రసెల్ 1 వికెట్ కూడా తీసుకున్నాడు. సో స్పిన్నర్స్ కి వచ్చేసరికి నరేన్ యాజ్ యూజువల్ చక్కగా బౌలింగ్ వేశాడు, కానీ నరేన్ ని క్లాస్ టేక్ డౌన్ చేశాడు, 2 సిక్స్ అయితే కొట్టాడు, కానీ వికెట్ అయితే తీసుకున్నాడు. అనికేత్ వర్మ కూడా ఈరోజు ఫెయిల్ అయ్యాడు. కమింది మెండిస్ జస్ట్ 27 runs కొట్టాడు. నితీష్ రెడ్డి అగైన్ 90 runs కొట్టాడు. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇంకా ఇది ఇంటెంట్ కొనసాగిస్తారా అనేది మీకు క్వశ్చన్ మార్క్. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఏం చేస్తారు. కమింగ్ టు కేకేఆర్, మంచి రన్ రేట్ అయితే బూస్ట్ చేసుకున్నారు, 80 runs తో గెలిచారు. లాస్ట్ లో ఉన్న డైరెక్ట్ 5th ప్లేస్ కి వచ్చారు. సో పాయింట్స్ టేబుల్ కూడా చాలా మార్పులు అయితే జరిగాయి నిన్న మ్యాచ్ లో. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఎస్టెస్ మ్యాచ్. నేనైతే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నా, బట్
ఐఎమ్ రాంగ్. కేకేఆర్ గెలిచింది. అది సింపుల్ గా గెలిచారు. చిత్తు చేశారు ఎస్ఆర్హెచ్ ని. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆన్సర్ ఫర్ ఎస్ఆర్హెచ్. దిస్ ఇస్ అబౌట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ చూద్దాం. ఈ రోజు లక్నో అండ్ ముంబై మ్యాచ్ వచ్చేసి ఎక్కడ స్టేడియం లక్నోలో జరగబోతుంది. సాయంత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. దాంట్లో కూడా 170 అవుట్ రన్స్ కొట్టారు ఎల్ఐసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి, అండ్ ఇట్ హ్యాస్ బీన్ చేజ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ రోజు కూడా సిమిలర్ అలాగే ఉంటుంది అనుకుంటున్నా. పిచ్ కూడా స్పిన్ ఫ్రెండ్లీ ఉండొచ్చు. కొద్దిగా లార్జ్ డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ డీప్ లో క్యాచ్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా టాస్ గెలిస్తే బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకుంటారు. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 170-175 ఉంది. ఎక్స్పెక్ట్ సిమిలర్ టు దట్ స్కోర్స్. హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఎల్ఐజీకి మంచి రికార్డ్ అయితే ఉంది ఎంఏ మీద 5-1. సో దిస్ అబౌట్ వెన్యూ అండ్ టీమ్ స్టాట్స్. ప్రాబబుల్ 12 చూద్దాం. స్టార్టింగ్ విత్ ఎల్ఐజీ మే నాట్ చేంజ్ ద టీమ్. అంటే లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ సబ్ గా మణిమరన్ సిద్ధార్థ్ ని తీసుకొచ్చారు. లాస్ట్ మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్ బాగా వేసినప్పటికీ సిద్ధార్థ్ ని తీసుకురావడం ఒక క్వశ్చన్ మార్క్ అది. సో ఈ మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్ వస్తాడా లేదా ఆకాష్ దీప్ ఆల్రెడీ టీమ్ తో కలిసాడు, ఫిట్ అని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో ఆకాష్ దీప్ డైరెక్ట్ గా 12 లోకి వస్తాడా అనేది చూడాలి. సో దిస్ ఈజ్ ఓన్లీ చేంజ్ ఐ కెన్ ఎక్స్పెక్ట్. మిగతా బ్యాటింగ్ అంతా సేమ్ ఉండొచ్చు. మార్క్రమ్ కి ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేబీ ఇఫ్ దే don't want to give Markram another chance, they can go with Aryan Jewel at the top. యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కీపింగ్ కూడా చేస్తాడు. సో ఆరెంజ్ జోలిని టాప్ లో ఆడించి ఒక ఫారెన్ బౌలర్, దే హ్యావ్ ఓన్లీ వన్ ఫారెన్ బౌలర్ ఐ థింక్, షమర్ జోసెఫ్, తను కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మేబీ దే కెన్ ట్రై లైక్ దట్. అండ్ వాళ్ళకి బిగ్ ప్లస్ ఏంటంటే దిగ్వేష్ చాలా మంచిగా అయితే బౌలింగ్ వేస్తున్నాడు. సో దే వాంట్ రవి బిష్ణోయ్ టు కమ్ ఇన్ టు ఫామ్. తక్కువ తన ఫస్ట్ 2 మ్యాచెస్ లో వేసిన స్పెల్ మళ్ళీ అక్కడ కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. సో దిస్ అబౌట్ 12 ఆఫ్ ఎల్ఎస్జీ. ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూద్దాం. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. పంత్ నుంచి అయితే రన్స్ అయితే రావట్లే. పంత్ చాలా కన్సిస్టెంట్ గా ఫెయిల్ అయితే అవుతున్నాడు. ప్రైస్ ట్యాగ్ అవ్వచ్చు, కెప్టెన్సీ ఎఫెక్ట్ అవ్వచ్చు, మరి ఎందుకు తెలియదు కానీ పంత్ అయితే పెర్ఫామ్ చేయట్లే. స్పిన్ కి అగేన్స్ట్ గా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అండ్ అందుకే నేను పంత్ కాకుండా పురాణ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. పురాణ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయినప్పటికీ తను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి 2-3 సిక్సెస్ కొట్టాడు. సో పురాణ్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ఎల్ఎస్జీ విల్ డెఫినెట్లీ బ్యాంక్ ఆన్ పురాణ్. పురాణ్ ఫామ్ ని అయితే ఖచ్చితంగా కొనసాగించాలని కోరుకుంటారు. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఎల్ఎస్జీ ఇస్ డెఫినెట్లీ పురాణ్. నెక్స్ట్ చూద్దాం. ముంబై టీమ్ ఐ డోంట్ థింక్ దే చేంజ్. సేమ్ టీమ్ తో వెళ్తారు. లాస్ట్ మ్యాచ్ గెలిచిన టీమ్ తో వెళ్తారు. ఐ థింక్ దే డోంట్ వాంట్ టు చేంజ్ ద విన్నింగ్ కాంబినేషన్. అండ్ విఘ్నేష్ పుత్తూర్ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే డైమెన్షన్స్ బాగుంటాయి, స్పిన్ కూడా కొద్దిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అగైన్ దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లే లో చాలా క్రూషియల్ గా మారుతారు. అండ్ దే హ్యావ్ స్పిన్ ఆప్షన్స్ ఆఫ్ శాంటన్ అండ్ పుత్తూర్. అండ్ లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంపాదించిన అశ్విని కుమార్ ఉన్నాడు. సో అతను లాస్ట్ మ్యాచ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఎలా కొనసాగిస్తాడు, ఎలా బ్యాక్ చేస్తాడు అనేది చూడాలి. సో 1 మ్యాచ్ వండర్ అవ్వకూడదు. సో దే విల్ బ్యాంక్ ఆన్ అశ్విని కుమార్. అండ్ కమింగ్ టు బ్యాటింగ్, రోహిత్ శర్మ కన్సిస్టెంట్ గా ఫెయిల్ అవుతున్నాడు. అగైన్ సేమ్ లైక్ పంత్. కానీ మన అందరికి తెలుసు రోహిత్ శర్మ క్లాస్ అపార్ట్ ఉంటుంది. తను ఒకసారి సెటిల్ అయ్యాడంటే ఇటువంటి బౌలింగ్ యూనిట్ నైనా చిత్తుగా చేసేస్తాడు. సో రికల్టన్ మంచి ఫామ్ లో వచ్చాడు. 60 runs 6 runs కొట్టాడు. విల్ జాక్స్ రన్ బాల్ 19 కొట్టాడు. కానీ తన నుంచి అగ్రెసివ్ ఇంటెంట్ అంటే ఎక్కడ కనిపించలేదు మనకి రీసెంట్ గా మ్యాచెస్ లో. 2 మ్యాచెస్ ఆడాడు. 2 మ్యాచెస్ లో కూడా చాలా స్లోగా ఆడాడు. మేబీ he will rectify that. And coming to number 4, Suryakumar Yadav, last 9 balls 27 runs తో ఫినిష్ చేశాడు లాస్ట్ మ్యాచ్. సో ఈజ్ లుకింగ్ గుడ్ ఇన్ గుడ్ టచ్. తిలక్ వర్మ యాజ్ యూజువల్ గా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తాడు. సో హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఈ మ్యాచ్ అమ్మాయికి. సో ఆ హార్దిక్ పాండ్యా బాల్ తో కూడా చాలా క్రూషియల్ గా మారొచ్చు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో పురాన్ని పంత్ని కంటైన్ చేయాలి, మెయింటైన్ చేయాలి. లేదా వికెట్ తీయాలంటే హార్దిక్ పాండ్యా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే స్లో బౌన్సర్ వేస్తుంటాడు హార్దిక్ పాండ్యా. వికెట్ టు వికెట్ అంటే బ్యాట్స్మెన్ ఎక్కువగా ఫ్రీ చేసుకునే టైం ఇవ్వడు. సో వికెట్ వేస్తుంటాడు కాబట్టి హార్దిక్ పాండ్యా విల్ బి క్రూషియల్. ఇంకోటి నమీందర్ ఆ రాబిన్ మిన్స్ అద్దరు ఎవరైనా ఆడొచ్చు. మ్యాక్సిమం దే విల్ గో విత్ నమీందర్. సో దిస్ అబౌట్ 12. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ వచ్చేసి ఇట్ విల్ బి సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ ఒక క్విక్ క్యామియోతో ఫామ్ లాగా అయితే వచ్చాడు. సో అదే కొనసాగించాలని కోరుకుందాం. సో ఇఫ్ సూర్యకుమార్ యాదవ్ ఇస్ వెల్ సెట్, అక్కడ ఇంకా రవి బిష్ణోయ్, దిగ్వేష్ ఇలాంటి బౌలర్లకు ఇంకా ఛాన్స్ అయితే కూడా ఆ స్వీప్ షాట్లు కానీ, రివర్స్ స్వీప్ షాట్లు కానీ, మనకు తెలిసి సుప్లా షాట్ కానీ చాలా చక్కగా అయితే ఆడతాడు. సో ప్లేయర్ టు వాచ్ ఫర్ ఇస్ డెఫినెట్లీ సూర్యకుమార్ యాదవ్. అండ్ కమింగ్ టు బ్యాటిల్స్ టు వాచ్, ఇట్ విల్ బి దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ వర్సెస్ ద ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ ఆఫ్ మిచిల్ మార్ష్, మార్క్రమ్ అండ్ పురాణ్.
వీళ్ళు ముగ్గురు వికెట్లు చాలా క్రూషియల్ గా మారుతాయి ఎల్ఎస్జి బ్యాటింగ్ లో. ఎందుకంటే ఎల్ఎస్జి బ్యాటింగ్ టాప్ హెవీ. ఎండ్లో మిల్లర్ ఉన్నాడు, బడోని ఉన్నాడు, పంత్ ఉన్నారు. కాకపోతే వీళ్ళ దగ్గర నుంచి అంతగా పెర్ఫార్మెన్స్ రాలే. లాస్ట్ మ్యాచ్ బడోని నుంచి మన పెర్ఫార్మెన్స్ వచ్చింది. బట్ ఎంత పెర్ఫార్మెన్స్ వచ్చినా స్టార్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీపక్ జైన్, ట్రెంట్ బోల్ట్ ఆ పవర్ ప్లేని ఎలా యూస్ చేస్తారనేది చూడాలి. అండ్ ఇంకో బ్యాట్లు ఖచ్చితంగా షర్దుల్ దగ్గరకున్న రోహిత్ శర్మకు ఉంటుంది. షర్దుల్ దగ్గర పవర్ ప్లేలో మంచి వికెట్స్ తీసాడు, చూసాం. ఆల్రెడీ రోహిత్ శర్మ కూడా పవర్ ప్లేలో స్ట్రగుల్ అవుతున్నాడు. సో రోహిత్ శర్మ షర్దుల్ దగ్గరికి ఎగెన్స్ట్ ఎలాగాడుతాడని చూడాలి. అండ్ అవేష్ ఖాన్ కూడా పవర్ ప్లేలో మంచి బౌలింగ్ వేస్తాడు. సో అవేష్ ఖాన్ వేసి రోహిత్ శర్మ ఇస్ ఆల్సో బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. దీస్ ఆర్ ద ఫ్యూ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఆ మిడిల్ ఓవర్స్ లో పంత్ ఆ స్పిన్ కి ఎలా ఆడతాడో చూడాలి. ఆ విఘ్నేష్ పుత్తూర్ అవ్వచ్చు లేదా శాంట్నర్. సో ఈ మ్యాచ్ లో పంత్ అయితే ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. సో దిస్ అబౌట్ బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. నెక్స్ట్ ప్రిడిక్షన్స్ చూద్దాం. ప్రిడిక్షన్స్ మనం వరుసగా 2 మ్యాచెస్ అయితే ఫిల్ అయ్యాం. సో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఇది. సో ఈరోజు ఎల్ఎస్జి ఎంఐ మ్యాచ్ లో టీం పరంగా చూస్తే ఎంఐ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు, ఎల్ఎస్జి లాస్ట్ మ్యాచ్ ఓడొస్తున్నారు. అండ్ అది కూడా హోమ్ లో ఓడిపోయారు. అండ్ ఇది ఇంకో హోమ్ మ్యాచ్. మేబీ అంటే ఈ మ్యాచ్ లో కొద్దిగా పిచ్ కండిషన్స్ బెటర్ గా రీడ్ చేయొచ్చు. కాకపోతే ఎంఐ బ్యాటింగ్ కూడా డెప్త్ చాలా బాగుంది. మేబీ చేజింగ్ ఖచ్చితంగా ఈ రోజు చేజింగ్ వచ్చినా గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఏదో ఒక టీం పేరుతో వెళ్ళాలి కాబట్టి ఐ విల్ గో విత్ ఎంఐ. విన్నింగ్ మొమెంటం కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నా. సో ఈ రోజు ఎల్ఎస్జిఎస్ ఎంఐ మ్యాచ్ లో ఎంఐ గెలిచేది అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటారో కామెంట్ చేయండి. సో వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.